రెవెన్యూ డివిజన్ అయినాయి అధ్యక్ష. కానీ మహబూబ్ నగర్కి 17 మండలాలు ఉంటాయి అధ్యక్ష, ఒకటే రెవెన్యూ డివిజన్ ఉంది కానీ అధ్యక్ష. జడ్చలకి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాకు అధ్యక్ష బైఫర్కేషన్ అయిన తర్వాత దాదాపు జనాభా 10 లక్షల జనాభా ఉంది అధ్యక్ష. 6,43,000 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ ఉంది అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తూ అధ్యక్ష, ఇది నేషనల్ హైవే 44 అధ్యక్ష, బెంగళూరు హైవే. రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి అధ్యక్ష బాలనగర్, రాజాపూరు, జడ్చల్ల, భూత్పూరు, మూసాపేటు, అడ్డాకల్లు ఇవన్నీ నేషనల్ హైవేకి 44కి కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి అధ్యక్ష ఈ రెవెన్యూ డివిజన్ నాగర్ కర్నూలుకి 20 మండలాలు ఉంటే 4 రెవెన్యూ డివిజన్ అధ్యక్ష. నా ఊరుకొండ మండల్ కూడా అక్కడ రెవెన్యూ డివిజన్ చేసేదానికి కూడా ఆ మండలాన్ని నాగర్ కర్నూలుకి అటాచ్ చేసి జడ్చలకి అన్యాయం జరిగిందని చెప్పి తెలియజేస్తూ అధ్యక్ష తొందరలోనే రెవెన్యూ డివిజన్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా కొల్లూరు కూడా మండలం క్రియేట్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఉమ్మడి బాలనగర్ మండలికేమో 2 మండలాలు అయినాయి అధ్యక్ష, బాలనగర్, రాజాపూరు. మళ్ళీ మిడ్జిల్ మండలంకి ఊరుకొండ మిడ్జిల్ చేసింది కానీ జడ్చల రూరల్ కానీ అక్కడ ఒక మండలం క్రియేట్ చేయాల్సి వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా కొల్లూరు కూడా నవాపేట మండలంలో కూడా కొల్లూరు కూడా మండలం క్రియేట్ చేయాలని చెప్పి కోరుకుంటే అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష మాకు బస్ డిపో లేదు అధ్యక్ష. జడ్చల మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు, మాకు 2-3 ఆప్షన్స్ చేయాలి. 5 సార్లు 6 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఒకటే ఆప్షన్ ఇవ్వండి అధ్యక్ష వాళ్ళకి. ఎందుకంటే 6 సార్లు గెలిచిన వాళ్ళు అధ్యక్ష వాళ్ళు ఎవ్రీ అసెంబ్లీలో వాళ్ళు అడిగినారు. కానీ మేము ఫస్ట్ టైం గెలిచాం కాబట్టి మా ముందున్న ఎమ్మెల్యేలంతా వీక్ ఉండే అధ్యక్ష. లాస్ట్ టైం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు అడగలేదు వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు అసెంబ్లీలో. మేము వచ్చిన తర్వాత మేము మా జడ్చల గురించి అడుగుతున్నాం కాబట్టి మాకు కొంచెం ఆప్షన్స్ ఇవ్వండి మాకు ఎక్కువ అడిగేదానికి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష బస్ డిపో లేదు అధ్యక్ష. కల్వకుర్తిలో బస్ డిపో ఉంది, మహబూబ్నగర్లో బస్ డిపో ఉంది, కానీ నేషనల్ హైవే 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి అధ్యక్ష మాకు. కాబట్టి బస్ డిపో కూడా మాకు రిక్వైర్మెంట్ ఉందని తెలియజేస్తే అధ్యక్ష ధన్యవాదాలు కోరుతున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.